ప్రత్యక్ష ప్రసారం ద్వారా అప్డేట్స్ అందిస్తున్నారు. వి అప్రిషియేట్ యూ హుసేన్. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎంత ఇన్ఫ్లో కొనసాగుతుంది, ఎంత కిందికి వదులుతున్నారు? 5 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది హుసేన్. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇంకా ఏమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందా? రామదాస్, కర్నూలు జిల్లాలో శ్రీశైల జలాశయం పర్వలు దొక్కుతుంది. ప్రకృతి అందాల మధ్య పర్వలు దొక్కుతుంది కృష్ణమ్మ. అయితే ఇప్పటికే నిన్నటి రోజున 3 గేట్లు లిఫ్ట్ చేయగా మరో 2 గేట్లు లిఫ్ట్ చేసి ఇవాళ 5 గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి అటు చూరాల సుంకేసుల నుంచి 4,27,380 క్యూసెక్యుల వాటర్ వస్తుండడంతో అవుట్ఫ్లోగా 80,000 క్యూసెక్యులు దిగువకు పెట్టారు. శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పర్వలు దొక్కుతూ కృష్ణమ్మ ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల డ్యాం లిఫ్ట్ చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శకులు చూస్తా ఉన్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడి కొంతమంది ఒక్కసారి హుసేన్, దానికంటే ముందు ఒక్కసారి ప్రాజెక్ట్ వ్యూ చూపించే ప్రయత్నం చేయండి. బహుశా ఏదో సాంకేతిక సమస్య ఉంది, మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి. రైట్, ఒకసారి ప్రస్తుతం ప్రాజెక్టు లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. ఎస్ హుసేన్, మనం చూస్తున్నాం శ్రీశైల జలాశయానికి సంబంధించి పర్వలు దొక్కుతున్న కృష్ణమ్మ పాల పొంగును కల్పించేలాగా కృష్ణమ్మ పై నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా దిగువకి వెళ్తా ఉంది. ఒక్కసారిగా ఆ హొయలులకేటువంటి అందాలతో కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంది. వాళ్ళకి ఎదురుగా కనిపించేటువంటి పాల పూతను కల్పించేలాగా ఉన్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు దాని నుంచి వచ్చినటువంటి నీటి తుంపర్లు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిసిపడుతూ ఉన్నాయి. సుదూర కృష్ణమ్మ గేట్లు పెట్టిన తర్వాత, ఇక్కడ శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేశాక దిగువకు విడుదల చేసిన తర్వాత సుమారుగా 100-1,500 మీటర్ల మేర ఆ పాలధార పాలధారను కల్పించేలాగా కృష్ణమ్మ పర్వలు దొక్కేటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుకేసుల డ్యాం నుంచి, దూరాల ప్రాజెక్టు నుంచి, తుంగభద్ర డ్యాం నుంచి ఇటు తుంగభద్ర పర్వలు దుక్తూ అటు కృష్ణా నది నుంచి కృష్ణా పర్వలు దుక్తూ జూరాల నుంచి శ్రీశైల జలాశయంలో ఆ కలిసినటువంటి నేపథ్యం, ఆ సుందర దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రకృతి రమణీయత మధ్యన, ప్రకృతి అందాల మధ్యన నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి ఈ శ్రీశైల ప్రాజెక్టు కనువిందు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డటువంటి పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, ఎస్ఆర్బిసి, తెలుగుగంగా ఆ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున కూడా జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే పోతిరెడ్డిపాడు సంబంధించి 100 అడుగులు 6 గేట్లు 15 అడుగులు మేర ఎత్తి దిగువకు 22,000 క్యూసెక్కులు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైల జలాశయం అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లాలను దర్శించుకునేందుకు, బ్రహ్మరాంబిక దేవుని దర్శించుకున్న భక్తులంతా కూడా అటు యాత్రికులు ఇటు పర్యాటకులుగా మరి శ్రీశైల జలాశయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, ఏదేమైనా శ్రీశైల జలాశయం అప్డేట్స్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ఆర్టీవీ ముందుంది, ఎప్పటికప్పుడు అందిస్తా ఉంది. అప్డేట్స్ ఇస్తున్నటువంటి దాంట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. 5 గేట్లు ఎత్తి దిగువకు 1,24,000 క్యూసెక్కులు వాటర్ నాగార్జున సాగర్ విడుదల చేసేటువంటి పరిస్థితి. ఇంకా కాస్త ఇన్ఫ్లో శ్రీశైల జలాశయానికి పెరిగినట్లయితే మరో 2 గేట్లు సాయంకాలంలోగా ఎత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామదాస్, రైట్. ప్రస్తుతానికి అక్కడ పర్యాటకుల రద్దీ ఎలా కొనసాగుతుంది హుసేన్? పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి పోటెత్తారు జలాశయానికి. ఒకవైపు వరద పోటెత్తే, మరోవైపు జనం చూసేందుకు వచ్చినటువంటి ప్రజలతో, యాత్రికులతో పోటెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది యాత్రికులు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. లేదు, ఈ మధ్య వాటర్ వచ్చింది, వానలు బాగా పడ్డాయి కదా, చూడడానికి వచ్చాం. గేట్లు నిన్న సాయంకాలం 4 గంటలకు ఓపెన్ చేస్తా అన్నారు. అయితే వచ్చేలోపు చేశారు, ఇవాళ చూస్తున్నాం. ఒకవైపు ఈ ప్రకృతి అందాల మధ్య పర్వలు దుక్కుతున్నటువంటి కృష్ణమ్మ శ్రీశైల జలాశయం చెత్తకు తీరుకుంది. ఇటు నుంచి శివుడి ఆటో వీడియో ఉంటుంది ఉంటాయిందంట. రైట్. ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ
215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 201 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న పరిస్థితి. ఎస్ మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం అక్కడే లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రాజెక్టు దగ్గర. హుసేన్, ఎస్ మీ దగ్గర చాలా మంది పర్యాటకులు కనిపిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేసినట్టుగా కనబడుతోంది. నిన్నటి నుంచి కూడా చాలా అక్కడ ప్రకృతి రమణీయతను అందాలను పర్యాటకులు బాగా ఆస్వాదిస్తున్నట్టుగా కనబడుతుంది. ఐ హోప్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. రాధాస్, శ్రీశైలం ప్రాజెక్టుకి జనం పోటెత్తారు. శ్రీశైలం జలాశయానికి అటు దూరాల ఇటు సుంకేసు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యాటకులు చూసేందుకు వచ్చారు. మనతో మాట్లాడడానికి చూడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాను. ఎలాంటి వాతావరణం? చాలా బాగుంది. ఈ రోజు ఎండ కూడా లేదు, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇదే మొదటిసారి చూడటం డ్యామ్ గేట్లు నిన్న టీవీలో చూసే వచ్చాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాం. చాలా చక్కగా ఉంది. కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూసాం, మళ్ళీ ఇప్పుడు చూడగలుగుతున్నాం. మంచి వాతావరణం. అప్పుడప్పుడు శ్రీశైలంలో చూస్తేనే ఆ డ్యామ్ మాకు గుర్తుకు వస్తుంటది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చూసాము, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికిప్పుడు పరిస్థితులు ఎలా మారాయి? శ్రీశైలం కానీ చాలా డెవలప్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది ఈ శ్రీశైలం. మేము అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఇంత ఇది లేదు ఇక్కడ, ఇప్పుడు చూస్తే చాలా అభివృద్ధి చెందింది. అందులో క్లైమేట్, వాతావరణం ప్రకృతి రీత్యా మాకు చాలా అనుకూలంగాను, ఇప్పుడు వాతావరణం కూడాను పచ్చగాను చాలా ఆనందంగా ఉండింది మాకు చూస్తుంటే. అది మేడం, ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి జలాశయం? ఒకసారి చూసామండి, ఒకసారి వచ్చాము 20 years బ్యాక్ వచ్చాము. ఎలాంటి వాతావరణం? చాలా బాగుందండి, ఆహ్లాదంగా ఉంది. వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు మేము మా వారు, నేను, మా పిల్లలు వచ్చామండి. వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు, మేము నెల్లూరు నుంచి వచ్చాము. ఈ రోజు శ్రీశైలం డ్యామ్ చూస్తామని ఎక్స్పెక్ట్ చేశారు? అనుకోలేదండి, అనుకోకుండా వచ్చాము. పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్, అక్కడికి వచ్చి డ్యామ్స్ గేట్లు ఓపెన్ చేశారని తెలిసి ఇక్కడికి వచ్చాము. మరోవైపు మరికొంతమంది భక్తులు మనతో ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తుర్కంజాల నుంచి వచ్చినాం. చాలా బాగుంది. 4 ఏళ్ల క్రితం వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. బాగుంది, ఇప్పుడు వచ్చినాం. ఇప్పటికి ఇక్కడ చాలా బాగుంది, ఇప్పటికి చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది, ఫస్ట్ టైం రావడం. ఎప్పుడైనా పుస్తకాల్లో శ్రీశైలం జలాశయం సంబంధించి చదవలేదు. పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తా ఉన్నారు, పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి వాతావరణం? బాగుంది, చాలా బాగుంది. సార్, ఎక్కడ వచ్చారు? వాతావరణం నార్కట్పల్లి, నగరకాల మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము చూడడం. ఎక్స్పెక్ట్ చేశారు మీరు వచ్చేటప్పుడు? లేదు లేదు, ఇంత ముందు ఒకసారి వచ్చినప్పుడు చూడలే, నైట్ అయింది కనపల్లి. ఈసారి మంచిగా ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తారు శ్రీశైల జలాశయం చూసేందుకు. ఒకవైపు దూరాల నుంచి సుంకేసు నుంచి వరద పోటెత్తింది. ఇవాళ జనం చూసేందుకు శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా శ్రీశైల జలాశయం అందాలను చూసి ఇక్కడ కృష్ణమ్మ పర్వాలను కనువిందు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులంతా శ్రీశైల జలాశయానికి చేరుకుంటున్నారు. రామ్దాస్, రైట్. అలాగే హుసేన్, ఇంకా వరద కొనసాగుతుందా శ్రీశైలానికి? ఇంకా ఎంత వరద పోటెత్తోంది అంటే అధికారులు ఏం చెప్తున్నారు? బహుశా మరొక వారం పాటు వరద కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంత మేర వరద వచ్చే అవకాశం ఉంది? ఇంకా దాదాపు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయా? రామ్దాస్, శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి అటు శ్రీశైలం దూరాల కానీ ఇటు సుంకేసు నుంచి వచ్చేటువంటి వరద మరొక వారం రోజులు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 12 గేట్లు కూడా